పైథాన్ కోర్స్ చాప్టర్ 7కి స్వాగతం. ఈ చాప్టర్లో రెండు కొత్త డేటా టైప్స్ ట్యూపుల్స్ మరియు సెట్స్ నేర్చుకుందాం. లిస్ట్స్కి ఇవి కజిన్స్ లాంటివి, కానీ ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ట్యూపుల్ని పెరంథసిస్లో, వాల్యూస్ని కామాస్తో తయారు చేస్తాం. లిస్ట్ లాగే ఇండెక్సింగ్ పనిచేస్తుంది. ఇండెక్స్ 0 నుండి. ఇక్కడ ఒక పాయింట్కి XY వాల్యూస్. ట్యూపుల్కి లిస్ట్కి ముఖ్యమైన తేడా, ట్యూపుల్ని మార్చలేం. దీన్ని ఇమ్యూటబుల్ అంటారు. విలువలు ఫిక్స్డ్గా ఉండాలి అనుకున్నప్పుడు, ఉదాహరణకి కోఆర్డినేట్స్, డేట్స్, ట్యూపుల్స్ వాడతాం. రీడ్ మాత్రమే చేయవచ్చు. ట్యూపుల్లోని వాల్యూస్ని ఒకేసారి వేరే వేరియబుల్స్లోకి తీసుకోవచ్చు. దీన్ని అన్ప్యాకింగ్ అంటారు. ఇది చాలా నీట్ ఫీచర్. ఇక్కడ పాయింట్లోని రెండు వాల్యూస్ XYలోకి వచ్చాయి. ఇప్పుడు సెట్స్. సెట్ని కర్లీ బ్రేసెస్లో తయారు చేస్తాం, కానీ ఇది డూప్లికేట్ వాల్యూస్ని ఆటోమేటిక్గా తీసేస్తుంది. ఇక్కడ 2, 3 ఎన్నిసార్లు రాసినా ఒక్కసారే ఉంటాయి. సార్టెడ్తో ఆర్డర్లో చూడవచ్చు. సెట్లో కొత్త వాల్యూ కలపాలంటే యాడ్. ఒక వాల్యూ ఉందా అని ఇన్ ఆపరేటర్తో చెక్ చేయవచ్చు. సెట్స్లో ఇది చాలా ఫాస్ట్. ఇక్కడ బ్లూ యాడ్ చేసి రెడ్ ఉందా అని చూసాం. రెండు సెట్స్ని కలపాలంటే యూనియన్, పైప్ సింబల్. రెండింటిలో కామన్ వాల్యూస్ కావాలంటే ఇంటర్సెక్షన్, యాంపర్సాండ్. మ్యాథ్స్లో సెట్స్ లాగే సార్టెడ్తో ఆర్డర్లో చూపిస్తున్నాం. ఒక సెట్లో ఉండి ఇంకో సెట్లో లేని వాల్యూస్ కావాలంటే డిఫరెన్స్, మైనస్ సింబల్. ఇక్కడ ఏలో ఉండి బీలో లేని వాల్యూస్ 1 మరియు 2. సెట్స్ యొక్క అత్యంత ఉపయోగకరమైన ట్రిక్ ఒక లిస్ట్లోని డూప్లికేట్స్ని తీసేయటం. లిస్ట్ని సెట్లోకి మార్చి తిరిగి లిస్ట్ చేస్తే చాలు. ఇక్కడ 7 నంబర్స్ నుండి 4 యూనిక్ మిగిలాయి. ఒక్కసారి పోల్చి చూద్దాం. లిస్ట్ ఆర్డర్డ్ మరియు చేంజబుల్. ట్యూపుల్ ఆర్డర్డ్ కానీ ఫిక్స్డ్. సెట్ అన్ఆర్డర్డ్ మరియు యూనిక్. ఏ సిచ్యువేషన్కి ఏది అన్నది మీ అవసరం బట్టి ఎంచుకుంటారు. ఒక చిన్న ప్రాక్టికల్. 2 స్టూడెంట్స్ చదివిన సబ్జెక్ట్స్లో కామన్ ఏవి అని కనుక్కోవటం. రెండింటినీ సెట్స్గా తీసుకొని ఇంటర్సెక్షన్ చేస్తే చాలు. ఈ చాప్టర్లో నేర్చుకున్నది: ట్యూపుల్స్ అంటే ఫిక్స్డ్, ఇమ్యూటబుల్ ఆర్డర్డ్ వాల్యూస్, అన్ప్యాకింగ్. సెట్స్ అంటే యూనిక్, అన్ఆర్డర్డ్ వాల్యూస్, యాడ్, ఇన్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ మరియు డూప్లికేట్స్ తీసేయటం. తర్వాతి వీడియోలో చాప్టర్ 8 ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకుందాం. అక్కడ కలుద్దాం.